యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు చదువుకుందాం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా యేసయ్యా, మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధ లేఖనములలోని గొప్ప విషయములను మేము అర్థం చేసుకున్నట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభువైన అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృప, దేవుడిచ్చినటువంటి మంచి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ మాట ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఈ వాక్యము ఎప్పుడైనా మీరు విన్నారా ఎప్పుడైనా? మన సంఘంలో ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు విన్నామమ్మా? దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా చెప్తారా? మీరు వినిన వాక్యమే అని వాక్యమే చెప్తా ఉంది, నేను చెప్పడం లేదు కదా. పూర్వపు ఆజ్ఞనే కాదు, కొత్త ఆజ్ఞ కాదు, పాత ఆజ్ఞనే మీకు చెప్తున్నాను అని ఒక దైవ సేవకుడు, ప్రత్యేకంగా మనం ఇన్వైట్ చేసినటువంటి ఒక సేవకుడు వచ్చి గంట సేపు మనకు చెప్పిండు. దేవుడు 2 చెవులు ఇచ్చిండు కాబట్టి ఒక దాంట్లోకి వెళ్ళి వచ్చింది, ఒక దాంట్లోకి వెళ్ళి పోయింది. ఇక మీరు వినిన వాక్యము ఏమైపోయింది? వ్యర్థం అయిపోయింది కదా. ప్రాముఖ్యంగా యవనస్తులు, నేను అందుకని ఒక పుస్తకం పెట్టుకోమనంట. ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి, ఒక పుస్తకం పెట్టుకోండి. ఇదంతా ఒక ఒక మనము రాసి పెట్టుకుంటే మనకు అది జ్ఞాపకము చేసుకోవడానికి అర్థంగా ఉంటుంది కదా. చదువుకున్నటువంటి వారు, చదువు రానటువంటి వారి విషయము వేరు. కానీ చదువు వచ్చినటువంటి వారు రేపు రాబో దినములలో ఒకవేళ సువార్థికులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే మనము చెప్పగలిగేటటువంటిది ఏమిటి? మనము వినినటువంటి వాక్యము మన జీవితములలో ఫలించకపోతే దాని వలన ప్రయోజనము ఏమిటి కదా. ప్రత్యేక సమయంలో రెవరెండ్ ప్యారీ అబ్రహాం గారు ఇక్కడ వచ్చి ఆయన వాక్యాన్ని చెప్పారు. అమ్మాయి చెప్పింది, దేవునికి స్తోత్రము. కనీసము 150 మందిలో ఒక్కరికన్నా ఈ మాట గుర్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు మొదటున్న మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినినటువంటి వాక్యమే. వినినటువంటి వాక్యము అది ఫలించకపోతే దాని వలన కలిగేటటువంటి ప్రయోజనము ఏమిటి ప్రియులారా? ఒక నెలంతా మనము పనిచేసి ఆ నెల తర్వాత మనము పొందుకోవలసినటువంటి ఆ జీతము మనము పొందుకోకపోతే మనం కష్టపడిన దానికి ఫలితం ఏంటిది? ఏమన్నా ఉంటుందా? ఏం చేస్తాము? నోటికి వచ్చినట్టు తిడతాము కదా. తిడతామా లేదా? మన కష్టము మనము చెమటోడిసి సంపాదించింది మన చేతిలోనికి రాకపోతే ఎదుటి వారిని దూషించడానికి కూడా మనము వెనకాడాలి. మరి ఈ వినినటువంటి ఈ వాక్యము మన జీవితములలో ప్రతిఫలించకపోతే దాని వలన కలిగేటటువంటి ఫలము ఏమిటి ప్రియులారా? మానవుడు ఎల్లప్పుడూ ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. ఈ లోకంలో ఒక మానవుడు
ఒక శిశువుగా ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు తన ప్రమేయం ఏమన్నా ఉంటుందా? ఎవరన్నా తన ప్రమేయంతో తనంతట తాను ఈ లోకంలోనికి ఎవరైనా ఏ మానవుడైనా వచ్చాడా? పోనీ ఒక వ్యక్తి మరణించిన తర్వాత తనంతట తాను ఆ గోతులోనికి వెళ్ళగలడా? ఇది మానవుని యొక్క జీవితం ప్రియులరా. సింపుల్ గా మనం ఆలోచన చేస్తే మన ప్రమేయం ఏమీ ఉండదు. ఈ లోకంలోనికి వచ్చాము, ఈ లోకంలో మనము జీవించినంత కాలము జీవించాము, కానీ మరలా మన ప్రమేయం లేకుండానే ఈ లోకంలో నుండి మనల్ని సాగదోలుతారు. ఇది మానవుని యొక్క జీవితము. ఈ జీవితములలో దేవునితో మనకున్నటువంటి ఆత్మీయ సంబంధము ఏమై ఉన్నది, దేవునితో నేను గడిపినటువంటి దినములు ఏమిటి అనేటటువంటిది ఆలోచన చేయాలి. ఇంతకుముందు ఆ కుమారుడు చెప్పాడు కదా, ఏమది ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారు, లేదు అనంటే కుటుంబ యజమాని కావచ్చు, యజమానురాలు కావచ్చు, ఎప్పుడైతే వారు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటారో అప్పుడే ఆశీర్వాదములన్నీ మన మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు కదా, ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను మీరు అనుసరించి నడిచిన ఎడలా ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి ప్రాప్తించును. ఏమని ప్రాప్తిస్తాయి? మీరు ఆశీర్వదింపబడతారు, మీరు పొలములో దీవింపబడతారు, మీ గొర్రె మందలు దీవింపబడతాయి, మీరు లోపలికి వచ్చినప్పుడు, మీరు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతారు అని సెలవిస్తూ 128వ కీర్తనలో కూడా ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాడు ఈ విధంగా ఆశీర్వదింపబడతాడు. ఏ విధమైన ఆశీర్వాదము? వాని కష్టార్జితమును వాడు అనుభవిస్తాడు. ఎంత ధన్యకరము ప్రియులారా. ఈనాడు కోట్ల రూపాయలు ధనము ఉన్నప్పటికీ ఆ పూటకు సరి అయిన భోజనము కూడా చేయలేనటువంటి దుర్గతిలో చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాడు ఈ విధంగా ఆశీర్వదింపబడతాడు. వాని కష్టార్జితము ఆశీర్వదింపబడుతూ ఉంటుంది. వాని భార్య బిడ్డలు ఆశీర్వదింపబడతాడు. ఎక్కడి నుంచట? సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు అంటున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు వినినటువంటి ఈ వాక్యము కొత్తది కాదయ్యా, ఇది పాతదే. కానీ ఈ విన్నటువంటి దానిని మాత్రము మనము విడిచిపెట్టి మన జీవితములలో మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఏది పూర్వపు ఆజ్ఞ? చెప్పండి ఒకసారి. ఎవరు చెప్తారు ఇప్పుడు తక్కువ? ఏం ఆజ్ఞ తెలియదా? పూర్వపు ఆజ్ఞ ఎన్నో సార్లు, కొన్ని వందల వేల సార్లు విన్నారు కావచ్చు ఇప్పటికీ. ఏం ఆజ్ఞ? లేవి కాండము 19వ అధ్యాయము 18వ వచనం తీయండి, గబగబ తీయండి. లేవి కాండము 19:18. ఇది ఒక ఆజ్ఞ. మొట్టమొదటి ప్రాధాన్యమైనటువంటి ఆజ్ఞ ఏంటిది? నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది పూర్వపు ఆజ్ఞ. ఈ పూర్వపు ఆజ్ఞలలో మరలా ఆ యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఇంకొక మాట రాస్తాడు, చూడండి. కాగా అమ్మ కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచ్చు, మనము ఒకరినొకరు ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ మరలా చెబుతుంటున్నాడు, నీకు క్రొత్త ఆజ్ఞ నేను రాయడం లేదు, పాత ఆజ్ఞనే నీకు రాయిచున్నాను, ఒకరినొకరును ప్రేమించుకోవాలి అనేటటువంటి ఆజ్ఞనే నేను మీకు వ్రాస్తున్నాను అని అక్కడ చెప్తున్నాడు. యోహాను రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదే మొదటి నుండి మీరు వినిన వాక్యము. మీరు విన్నటువంటి వాక్యము ఏమిటి అనగా, మొదటి నుండి మీరు ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? ఒకరినొకరు ప్రేమించాలి.
కదా. నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా ప్రేమ అని అనగానే ఈనాటి యవనస్తులకు ఏం కలుగుతుంది కదా, ఏమంటారు? ప్రాముఖ్యంగా యవనస్తులు ఎందుకొరకు ప్రేమ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్షణము మానవుని జీవితంలో. ఈ ప్రధానమైనటువంటి ఆజ్ఞ దేవుని చేత చెప్పబడినటువంటి పూర్వపు ఆజ్ఞ ప్రేమ కదా. ఈ ప్రేమను ఏ విధంగా వక్రీకరిస్తున్నాము అనేటటువంటిది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఏ విధమైన ప్రేమ ఉంది, ఏ విధంగా ఉంటుంది మన జీవితంలో ప్రేమ? మనం భోజనం చేస్తూ ఉంటున్నప్పుడు ఒక బిచ్చగాడు వచ్చి అమ్మ అని అంటే మనం ఏం చేస్తున్నాం? లేదు, మనం ఒక చక్కని ఆ రోజు ఏదో పండుగ పూటనో ఎవరో ఏదో మంచి భోజనము సిద్ధపరచుకొని తలుపులు వేసుకొని భోజనం చేస్తున్నాం, ఎవరో వచ్చి డోర్ కొట్టారు. ఏం చేస్తున్నాం మనము? ఏ ప్రేమ మనము ఎక్కడ దాచుకుంటున్నాము? ఏ ప్రేమను మనము వ్యక్తపరచడానికి మనము ఆశ కలిగినటువంటి వారముగా మనం ఉంటున్నాము కదా. యవనస్తుల్లో ఒక రకమైనటువంటి ప్రేమ, పెద్దవారిలో ఒక రకమైనటువంటి ప్రేమ, వృద్ధులలో ఇంకొక రకమైనటువంటి ప్రేమ, స్త్రీలలో ఒక రకమైన ప్రేమ, పురుషులలో ఒక రకమైనటువంటి ప్రేమ, చిన్న బిడ్డలలో ఒక రకమైన. ఇన్ని రకాలు ఉంటాయా ప్రేమలో వర్గాలు ఉంటాయా? ప్రేమలో రకరకాలైనటువంటి విధములు ఉంటాయా? కానీ ఉన్నాయి. ఇవన్నీ ఎవడు కలుగజేశాడు అని అంటే మానవుడు కలుగజేశాడు. కానీ దేవుడు అంటున్నాడు, పూర్వపు ఆజ్ఞనే మీకు చెప్తున్నాను, కొత్త ఆజ్ఞ మీకు ఏం చెప్పడం లేదు. ఇది మీరు విన్నటువంటిదే, కానీ దీని ప్రకారము మీరు నడవడానికి ఇష్టము కలిగి లేరు. కాబట్టి మానవుని యొక్క జీవితములలో దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోకపోవడానికి ఇది ఒక కారణము అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. ఆ 1 యోహాను పత్రిక 4:21 అంటాడు, దేవునిని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను, ఇదే ఈ ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అని అంటాడు. దేవునిని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. ఇది దేవుని నుండి మనము పొందుకున్నటువంటి ఆజ్ఞ. కాబట్టి నేను అనుకుంటున్నాను, గడిచిన 3 వారముల నుండి ప్రేమ గురించి వర్తమానము నడుస్తున్నట్లు. మరి ఎందుకో తెలియదు. ఒకవేళ ఈ సంఘము ప్రేమ కలిగిన సంఘముగా ఉండాలని మరి దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడేమో నాకు తెలియదు. కానీ ఈ ప్రేమ అనేటటువంటి ఈ మాటను మనము పూర్వపు చాలా కాలము క్రితమే మోషే ధర్మశాస్త్రములోనే దేవుడు మనకు ఇచ్చాడు. కానీ ఈ ప్రేమ అనేటటువంటి దానిని ఒకవేళ మనము ముందుకు ఒకవేళ కొనసాగినట్లయితే మనము దేవుని బిడ్డలముగా దేవుని ఎదుట మనల్ని మనము కనపరుచుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులారా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. కాబట్టి ఒకరినొకడు ప్రేమించుట విషయములలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడే. ఇంతకుముందు ఆ 1 కీర్తన 2వ వచనంలో ఏముంటది? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఒకరినొకడు ప్రేమించుట విషయములలో తప్ప ఏ విషయంలో ఎవరికి మీరు అప్పు ఉండకూడదు. ఇటువంటి వాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినటువంటి వాడే అని అంటున్నాడు. మీరు చాలాసార్లు గమనించారో లేదో, ఒక మరణము తర్వాత 5 దినాలు 9 దినాలు 11 దినాలు అని చేస్తారు కదా. కారణం ఏంటి చెప్పండి? ఎందుకు చేస్తారు చెప్పండి? ఒక మనిషి ఈ లోకంలో గతించిన తర్వాత ఆయనకు సహాయం చేసేటటువంటి వారు చాలా మంది వస్తారు కదా. ఎవరో వస్తారు, కొంతమంది నీళ్లు వస్తారు, బట్టలు వేస్తారు, ఆ శరీరాన్ని మోస్తారు, నానా రకాలుగా ఆయనకు ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఆ పార్థివ దేహాన్ని ఆ సాగనంపే పనిలో ఉంటారు. ఇదంతా ఇక్కడ మానవులు చూపేటటువంటి ఈ ప్రేమ అంతా కూడా ఆయనకు మరలా మనకు తిరిగి చేయలేడు.
కదా. తిరిగి చేయలేడు కాబట్టి కుటుంబ సభ్యులు ఏం చేస్తారని అంటే, అమ్మా బువ్వ పెడుతున్నాం రండి అని మీకు ఇంత బువ్వ పెట్టి మీరు చేసిన పనిని ఫలితాన్ని మీ నుండి తీసివేస్తాను. మీకు తెలుసో లేదో, నేను సాగుకు పోతాను, దినాలకు అసలే పోను. అవసరం లేదు ప్రియులారా. ఎందుకో తెలుసా, మనము పొరుగు వారిని ప్రేమించువాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ధర్మశాస్త్రము మనము సంపూర్తిగా నెరవేర్చబడాలి అని అననంటే మన జీవితములలో ప్రేమ అనేటటువంటిది సంపూర్ణమై ఉండాలి. అది మన కుటుంబంలో ఉన్నటువంటి వారు కావచ్చు, మన రక్త సంబంధులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీరి విషయములలో మనము జాగ్రత్త కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఎందుకొరకనగా దేవుడు అంటున్నాడు, నీవు ధర్మశాస్త్రమును నెరవేర్చగలిగిన వాడవుగా నీవు ఉన్నావు అని అనంటే నిజమైనటువంటి ప్రేమను నీవు ప్రదర్శించేటటువంటి వాడవుగా నీవు ఉండాలి. అదే మాటలు ఇంకా గలతీ సంఘానికి పౌలు గారు రాస్తారు. చూడండి 5వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఇక్కడ సంపూర్ణత మానవునికి ఎక్కడ కనబడుతూ ఉంటుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటటువంటి ఈ ఒక్క క్రియ వలననే ధర్మశాస్త్రములో నీవు సంపూర్ణత సాధిస్తూ ఉంటున్నావు కదా. ఆ ప్రేమ గురించి ఆ 13వ కీర్తనలో ఆ చక్కగా పౌలు గారు రాస్తాడు కదా, మనం ఎన్ని చేసిన దేవదూతల భాషలతో నీవు మాట్లాడినా కూడా నీవు ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవు కదా. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే కనుక ఈ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగినటువంటి వారై ఒకరికొకడు ఎట్లుండాలి? బాసులై ఉండమంటున్నాడా? దాసులై ఉండమని అంటున్నాడు. కానీ ఈ దాసత్వము అనేటటువంటిది మానవునికి అస్సలు ఇష్టం ఉండదు కదా. వాడెంత వాని బతికెంత అనేటటువంటి మాట, ఈ గర్వపు తలంపులు మానవుని జీవితములలో ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ తలంపు మన జీవితములలో ఉంటుందో మనము మన జీవితములలో ప్రేమను ఏ విధంగా వ్యక్తపరచగలము అనేటటువంటిది మరి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 2వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మనము క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను అని అంటాడు. మరలా ఆ 8వ వచనములో చెబుతూ పాత ఆజ్ఞ మీకు చెబుతున్నాను అని చెప్తూ ఇక్కడ మరలా చెప్తున్నాడు, మరలా మీకు క్రొత్త ఆజ్ఞను వ్రాయిచున్నాను. ఏంటిదయ్యా అని అంటే, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనక ఆయన యందును మీ యందును మీకు ఉండేటటువంటిది సత్యమే అనేటటువంటి విషయాన్ని అక్కడ సెలవిస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 34-35 వచనంలో చూస్తే అక్కడ కూడా మీరు ఇతరులను మీకు మరలా క్రొత్త ఆజ్ఞను రాయిచున్నాను అని అంటాడు. చదవమ్మా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇక్కడ మరలా చెప్తుంటున్నాడు, ఇది పాత ఆజ్ఞనే, ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆజ్ఞనే. కానీ ఇక్కడ యోహాను గారు ఆనాటి ప్రజలకు చెప్తున్నాడు, అయ్యా ఇది మీకు కొత్తగా ఉన్నది, మీరు ఒకరినొకడు ప్రేమించుకొనుడి. ఇది మనము విన్నటువంటి వాక్యమే, కానీ ఇది మన జీవితములలో ప్రతిఫలించకపోవడము మూలాన మరలా మనము వినేటటువంటిది మనకు క్రొత్తగానే ఉంటున్నది అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, యెషయా ప్రవక్త ఒక ప్రవచనం చెప్తాడు. చూడండి 9వ అధ్యాయము 2వ వచనము. చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో నడుచు ప్రజలు గొప్ప వెలుగును చూచున్నారు. ఈ వెలుగు యేసుక్రీస్తు అనేటటువంటి ఈ ప్రవచనము యెషయా ప్రవక్త ద్వారా మనకు కలిగినటువంటిది. అయితే ఇక్కడ యోహాను గారు రాస్తున్నటువంటి మాట, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచు ఉన్నది.
ఈ సత్యమైనటువంటిది అసత్యమైనటువంటి వెలుగు ఉంటదా? సత్యమైనటువంటి వెలుగు యేసుక్రీస్తు ప్రభువుల వారు, అసత్యమైనటువంటి వెలుగు మనం వేసుకునేటటువంటి లైట్లు కదా. కరెంటు పోయిందని అంటే ఏం చేస్తాము? మరలా దీపాలు వెలిగించుకోవాలి, నానా రకాలుగా వెలిగించుకోవాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు అనగా, మీకు ఒక క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, ఇదిగో అయ్యా చీకటి గతించిపోయింది. ఎందుకో తెలుసా? మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఇదిగో క్రీస్తు అనేటటువంటి సత్యమైన వెలుగు ప్రకాశింపబోతుంటున్నాడని యెషయా ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, ఈ సత్యమైనటువంటి ఈ ప్రేమ లోకములోనికి రావడానికి గల కారణము మానవుల మీద తనకున్నటువంటి ప్రేమను యేసుక్రీస్తు ప్రభువుల వారు వ్యక్తపరచడానికే ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. కాబట్టి చీకటి గతించిపోయింది. ఆ మరణ ఛాయ గల ఆ జీవితంలో ఉన్నటువంటి మన జీవితములలోనికి ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశించడము మూలాన మనము కూడా వెలుగులో నడిచేటటువంటి స్థితి దేవుడు మనకు కలగజేసినట్లుగా మరి ఇక్కడ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఎఫెసీ పత్రిక చూడండి, 5వ అధ్యాయము 8వ వచనంలో ఏం మాట చెప్తుంటున్నాడు? ఇప్పుడైతే ప్రభువునందు ఎరుగై ఉన్నారు. మీరు ఎట్లా ఉన్నారు? పూర్వమందు మరణ ఛాయ గల ఆ జీవితాలు కలిగినటువంటి వారముగా మనము ఉండి ఉంటుండగా, ఇప్పుడు ప్రభువునందు మనము ఏ విధంగా ఉన్నాము? మనము వెలుగై ఉన్నాము. ఈ వెలుగు మానవుని యొక్క జీవితాన్ని, వెలుగు అనగానే మనం లైట్లు వేసుకొని ఉండడము కాదు, కానీ వెలుగులో ఉండేటటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు? దొంగతనం చేయడానికి వచ్చేటాడు వెలుగులో వస్తాడా? వాడు చీకటిలో వస్తాడు. చీకటి క్రియలు వేరు, వెలుగు క్రియలు వేరు. కాబట్టి ఇక్కడ క్రీస్తు మనల్ని వెలుగుతో పోల్చడానికి గల కారణము ఏమిటి అనగా, మనము ఎల్లప్పుడూ వెలుగులో ఉంటాం అనగా లోకానికి మనం జీవితాన్ని ఎప్పటికీ కనపరిచేటటువంటి వారముగా ఉంటాము. మన జీవితములలో ఎదుటివాడు మనల్ని చూసినప్పుడు మన నుండి అనేకమైనటువంటి మంచి విషయాలను నేర్చుకునేటటువంటి పరిస్థితి కలిగి ఉంటుంది అని ఆయన చెప్పేట దానికి ఉదాహరణగా ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాము. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. నిజమైన వెలుగు ఉండెను, అది మనుషుల లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని అది వెలిగించుచున్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వెలుగులో ఉన్నటువంటి మనము చీకటి వారము కాదు, కానీ ఆత్మ సంబంధమైన వెలుగు కలిగినటువంటి మనము క్రీస్తు యొక్క ప్రేమను కలిగినటువంటి వారముగా మనము లోకములో కనబడుతుంటున్నామా లేదా అనేటటువంటిది ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అదే సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో అంటాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడగక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. జీవపు వెలుగు కలిగి ఉంటాడు అనేటటువంటి సత్యాన్ని మరి ఇక్కడ మరలా మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ అనేటటువంటిది మనస్సులో కపటము ఉంచుకోదు. నిన్నటి దినము మా చిన్నన్న గారు చనిపోతే ఊరికి వెళ్ళాను. ఆయన క్రిస్మస్ దినంలో చనిపోయాడు. ఆ మరుసటి దినం మేము వెళ్ళాం. అక్కడ మేము ఉంటున్నటువంటి సందర్భంలో ఒక 2-3 సంవత్సరముల క్రితము అనుకోని సందర్భంలో ఒక వ్యక్తి నన్ను నానా మాటలు అనేశాడు. నేను అనుకున్నాను, దేవా ఇది నీకే అప్పగిస్తున్నానని వదిలేశాను. ఎవరిది? వారికి. ఆ సందర్భంలో నాకు ఈ మాట గుర్తొచ్చింది, నీవు ఎప్పుడైతే క్షమిస్తావో నీ పక్షమున నేను వాని మీద అగ్ని కురిపిస్తాను అని దేవుడు చెప్పాడు కదా. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వారి జీవితములలో అగ్ని కురిపించబడింది.
ఆయన భార్య వచ్చి, అన్నయ్య మమ్మల్ని క్షమించండి అని 2 చేతులు ఎత్తి దండం పెట్టి. కారణం ఏంటిదో తెలుసా? మన పక్షమున మనము ఏ విధమైతే ప్రేమను మనము వ్యక్తపరుస్తామో, మన పక్షమున యుద్ధము చేసేటటువంటి దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. దానికి కొంత సమయం పట్టవచ్చు. 2.5-3 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత వారు ఆ మాట పలకడము అనేటటువంటిది నాకు ఆశ్చర్యము కలిగించింది. పిల్లలు ఎందుకొరకు ఆ మాట పలికారు అని అనగా, ఇంకా ఈ మాట ఒకవేళ పలకకపోతే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మేము ప్రయాణము చేయవలసి వస్తుందేమో అనే భయము వారి జీవితంలో కలిగి ఉండవచ్చు. కాబట్టి ప్రేమ అనేటటువంటిది మనకి ఎల్లప్పుడూ మేలు చేసేటటువంటిదిగానే ఉంటుంది ప్రియులారా. కానీ ఈ ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రము క్రైస్తవ జీవితాలు ముందుకు కొనసాగడం లేదు. ఈ ప్రేమ అనేటటువంటిది మానవుని యొక్క జీవితములలో లేకపోతే నిజంగా వాడు దేవునిని ఎరిగినటువంటి వాడు కాదు. ఎందుకు కనుక ఈ ప్రేమను మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో మీరు ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చగలిగినటువంటి వారు అని దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుండగా, ఒక్కసారి మనము దేవునిని ప్రేమిస్తాము, మన పొరుగు వారిని ప్రేమించడానికి ప్రయాసపడదాం. ప్రియమైనటువంటి వారులారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనము చూడండి. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాము కాబట్టి మనము చీకటిలో లేము. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఈ వెలుగు ప్రేమామయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనను పోలి నడుస్తున్నటువంటి మనము మన జీవితాల్లో కూడా ఆ ప్రేమ ఉండాలి, ఆ వెలుగు ఉండాలి, ఆ సత్యం ఉండాలి, ఆ మార్గంలో మనము నడిపించేటటువంటి వారముగా ఉండాలి. ఇదే ధర్మశాస్త్రమును నెరవేర్చేటటువంటి స్థితి అనేటటువంటిది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం వస్తాడో వాడు వెలుగులో ఉంటాడు. ఎవడైతే ఆయన యందు విశ్వాసం ఉంచాడో ఏమంటున్నాడు? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచకుండానట్లు, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు ఏం చేసిందట? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. ఇక్కడ విశ్వాసులైనటువంటి వారికి జీవపు వెలుగు కలిగి ఉంటుంది, అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగి ఉంటుంది. ఒకవేళ మనము క్రీస్తును అంగీకరించి కూడా ఈ గుడ్డితనములో ఒకవేళ ఉన్నామేమో, లోకానికి కనబడడానికి మనము క్రైస్తవులముగా ఉండవచ్చును ప్రియులారా. మన వస్త్రాలంకరణ, మన యొక్క మాట తీరు, మన ప్రవర్తన, మన చేతిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ గ్రంథమును బట్టి అయ్యా వీరు క్రైస్తవులు అని అనుకోవచ్చు. పరిశుద్ధ దినమున నీవు నడుస్తూ ఉంటున్నప్పుడు వీరు మందిరానికి వెళుతున్నారయ్యా అని వారు అనుకోవచ్చును. కాకపోతే ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నటువంటి విషయం ఏమిటి అనగా, మనము విశ్వాసము కలిగి వెలుగులో ఉన్నామా, అవిశ్వాసము కలిగి చీకటిలో ఉన్నామా? ఇంకా అవిశ్వాసములో మనము ఉన్నాము అని అంటే ఈ యుగ సంబంధమైన దేవత మనకే గుడ్డితనము కలుగజేసింది. ఈ ఈ ఈ ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది చేత మనము గుడ్డితనము పొందుకుని ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను ఎలగడానికి మనము వెలుగులో ఉండము కనుక మనకు ఆ విషయాలు మనకు అర్థం కాదు కదా. అందుకే నేను ప్రతిసారి యవనస్తులకు నేను హెచ్చరించేది, మీకు ఒక నెల రోజుల ముందే మీకు తెలుస్తూ ఉంటుంది కదా, ఈ వాక్యము నా అంతటా నేను చెప్పగలగాలి అయ్యా అని మోకాళ్ళ నుండి ఒక నెల రోజులు ప్రార్థన చేయండి అయ్యా అని నేను చెప్తాను. ఎందుకొరకు అనగా మనము ఆ ఆత్మ సంబంధమైన గుడ్డితనము మనము కలిగి దేవుని లేఖనము చదివితే మనకు అది మామూలుగా అర్థమవుతుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను, అందులో ఉన్నటువంటి మర్మాలను మనము ఎరగడానికి అది దోహదపడదు అనేటటువంటిది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని పిలుపును అందుకున్నటువంటి వారము. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి,
క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి అని అంటాడు. కావున మీరు ప్రియులైన పిల్లలు వలె దేవునిని పోలి నడుచుకోండి. దేవుని పోలి నడుచుకోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు? ఆయన సాయంకాలము కాగానే అందరిని వదిలిపెట్టి ఏకాంతమునకు పోయి ప్రార్థన చేసేవాడు. ఉదయమున ఎవరు లేవక ముందే ఆయన వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి వాడు. ఆయన రూపాంతర అనుభవంలోనికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఆయన వెళ్ళాడు. ఆయన మరణంలోనికి నడిపించబడుతున్నటువంటి సందర్భంలో కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు ప్రియులైన దేవుని పిల్లలు వలె ఎట్లా నడవాలి అనంట? క్రీస్తును పోలి మరి మీరు నడుచుకొని అని చెబుతూ ఇంకా ఏం చెబుతున్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు. పరిమళ వాసన అంటే ఏంటిది? సెంటు పూసుకోవడమా కదా? సెంట్లు పూసుకుంటే స్ప్రేలు కొట్టుకుంటే పరిమళ వాసన వస్తుంది. చుట్టుపక్కల చెమట వాసన రాకుండా మంచి వాసన వస్తుంది. ఒక క్రైస్తవుని పరిమళ వాసన. అక్కడ పరిమళ వాసన అని ఆ భక్తుడు వాడడానికి గల కారణం ఏమిటి అనగా, ఒక క్రైస్తవుని యొక్క ప్రేమ, ఒక క్రైస్తవుని యొక్క జీవన విధానము, వాడు చేస్తున్నటువంటి క్రియలు, వాని పరిపాటలు అవి లోకమునకు పరిమళ వాసనగా ఉంటాయి. ఇది అక్కడ చెబుతూ క్రీస్తును మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించగలను. కాబట్టి అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనడి అని అక్కడ హెచ్చరిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు పూర్వపు ఆజ్ఞనే నేను వ్రాస్తూ ఉన్నాను కానీ కొత్త ఆజ్ఞ మీకు వ్రాయడం లేదు. ఎందుకొరకనంటే మీరు ఇంతకు ముందు విన్నటువంటిదే, కానీ ఈ విన్నటువంటి వాక్యము విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు జాగ్రత్త కలిగి ఉందము అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, ఆ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే. ఇక ముగింపు వచనంలోనికి వచ్చేసరికి, వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు. ఇక దీని గురించి మనం ఏం పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నీ కుటుంబాన్ని నీవు ప్రేమించకపోతే నీవు అవిశ్వాసిగానే ఉన్నావు అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకించి యోహాను గారు మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. మనము ఎదుటి నుండి ఏం పొందుకుంటున్నాం అనేటటువంటిది ప్రాముఖ్యం కాదు, కానీ ఎదుటి వారికి మనమేం చేస్తున్నాం అనేటటువంటిది ప్రాముఖ్యం. నేను చాలాసార్లు సంఘ పరిచర్యలో కూడా చెప్పాను కదా, వాళ్ళు రారు, నేనెందుకు రావాలి? వాళ్ళతో వీళ్ళతో నీకు అవసరం లేదు ప్రియులారా. వాళ్ళు పరలోక రాజ్యానికి పోరు, నువ్వు కూడా పోవా? పోకుండా ఉంటావా? పోని వారు 2 రోజులు అన్నం తినకుండా ఎక్కడో ఊర్లో ఉంటారు, నువ్వు కూడా ఉంటావా వాళ్ళతో పాటు? వాళ్ళతో మనకేం పని? వారు నా ఇంటికి ప్రార్థనకు రాలేదు, నేను వాళ్ళ ఇంటికి ఎందుకు పోవాలి? వాడు మూర్ఖుడు, వాడు చీకటిలో ఉన్నాడు, అంధకార సంబంధ క్రియలలో పాలిభాగస్తుడై ఉన్నాడు, వాడిని ఇంటికి రాడు, నేను వాని ఇంటికి పోను అని అంటే నువ్వు అటువంటి వానివేనా కదా ప్రియులారా? ఈ ఈ ఈ దుష్ట ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయి అని అంటే క్రీస్తు నుండి మనల్ని వేరుపరిచేటటువంటివిగా ఉంటాయి. ఇవన్నీ ఆలోచనలు మనకు ఉండదు. మనము క్రీస్తును మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుట కొరకు తనను తాను దేవుడు అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ పరిమళ వాసన అనేకులకు కలుగులాగున మనము కూడా క్రీస్తును పోలి నడిచేటటువంటి స్థితిలో మనం ఉండాలి. ఇది దేవుడు మనకు నేర్పుతున్నటువంటి ప్రేమ. అంతేకాని వారు చేయలేదు నేను చెయ్యాలి అని అంటే వారు ప్రార్థన చేయరు, నువ్వు కూడా చేయకు. వాడు చీకట్లో ఉన్నాడు, నువ్వు కూడా చీకట్లో ఉండు. వాడు కడబూరం రోగినప్పుడు వాడు బొందలో ఉంటాడు, వాడు లేపబడడు. కానీ వెలుగులో ఉన్నటువంటి వాడి సమాధులు తెరచబడతాయి. వాడు సజీవుడై మహిమా శరీరముతో దేవుడితో మధ్యాహ్నాకాశంలో ఉంటాడు. నేను మధ్యాకాశంలో ఉన్నా, నేను బొందలోనే ఉంటాననంటే ఉండు, ఎవరు కాదని అంటారు?
దానికి ఇక ఈ క్రైస్తవం ఎందుకు, ఈ వాక్యం చెప్పడం ఎందుకు, ఈ పాటలు పాడడం ఎందుకు, ఈ ప్రార్థనలు చేయడం ఎందుకు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము, నీ సహోదరుని ఒకవేళ నీవు ప్రేమించకపోతే నీవు అబద్ధికుడవు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంటుండగా మనము ఏ విధంగా ఈ మాటలు మనము ఆలోచన చేస్తున్నాం? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి, మనం ముగించుకుందాం. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఎవడట? నేనేం చెప్తలేను, నేను ఎవరు అబద్ధికులు అని చెప్తలేను. దేవుని లేఖనం జోగవిస్తుంది. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం. ఇక్కడ అబద్ధికుడు ఎవడయ్యా? దేవునికి హేయమైనటువంటి వాడు. వారిలో సత్యము అసలే ఉండదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనేటటువంటి ఆ సత్యములో మనము పాలిభాగస్థులముగా లేకుండా లోకములో జీవిస్తున్నాను. అదే ఆ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉంటుంది? ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తన చూడని దేవుని ప్రేమించలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఉన్నటువంటి వారు మన మాట వింటున్నారా? వినడం లేదా? వారు మనల్ని ప్రేమిస్తున్నారా? ప్రేమించడం లేదా? ఇవి మనకు అవసరం లేదు. మనము దేవుని ఎరిగినటువంటి వారము, మనము ప్రేమిద్దాం. పోతే ఆఖరికి ఏం పోతుందయ్యా? మన ప్రేమ వ్యర్థమైపోతుందేమో అని నువ్వు అనుకుంటున్నావు. అది దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ ఒక గొప్ప స్థితిని మనకు కలుగజేసేటటువంటిదిగా ఉంటుంది. పిల్లరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు సందర్భాల్లో కూడా ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు అగును అని సెలవిస్తున్నాడు. రెండవది, ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవునిని ప్రేమిస్తాడా? పక్కనున్నటువంటి తన కుటుంబంలో ఉన్నటువంటి తన వ్యక్తులను ప్రేమించలేనటువంటి వాడు ఎక్కడో కనబడినటువంటి అదృశ్యుడైనటువంటి ఆ దేవుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అని ఇక్కడ ప్రశ్న మనల్ని అడుగుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము పూర్వపు ఆజ్ఞ ఏదైతే మనకు చెప్పబడిందో ఆ వినినటువంటి వాక్యమును మన జీవితములలో ఉంచుకోవాలి అని నేను సెలవిస్తూ ఉంటున్నాను. మన జీవితంలో ఉండాలి అని అంటే, ఇప్పుడు విన్నటువంటి వాక్యము ప్రతిసారి మనకు గుర్తుండకపోవచ్చు కదా. నాకు కూడా గుర్తుండదు. కానీ నేను ఏం చేస్తాను అని అంటే, ప్రతిదీ నోట్ చేసి పెట్టుకుంటాను. ఒక వాక్యము నేను బోధించాను అని అంటే, ఏ సందర్భంలో బోధించాను, ఎక్కడ బోధించాను, ఎవరికి బోధించాను, ఏ టైము, ఏ దినము అని కూడా మొత్తం నోట్ చేసి పెట్టుకుంటాను. కారణం ఏంటిదో తెలుసా ప్రియులారా? మరలా నాకు అవసరం ఉన్నప్పుడు ఒక్కసారి ఆ పుస్తకాన్ని తిరిగేస్తే మరలా ఆ ప్రతి విషయము మనము జ్ఞాపకం చేసుకోవడానికి అవసరం ఉంటుంది. మానవుని యొక్క మేధస్సు చాలా గొప్పది ప్రియులారా. దేవుని యొక్క అద్భుతమైనటువంటి సృష్టిలో మానవుని యొక్క మేధస్సు ఎంతో ప్రత్యేకమైనటువంటిది. కానీ దీనిని మనం దేని కొరకు వాడుతున్నాం తెలుసా? ఈ మేధస్సును, దేవుడిచ్చినటువంటి మేధస్సు, ఒక చక్కని జ్ఞానము, అద్భుతమైనటువంటి ఆ సృష్టిలో భాగమైనటువంటి ఆ మేధస్సును ఎప్పుడు కుటిలమైనటువంటి ఆలోచనలకు, ఇతరులను దూషించడానికి, ఇతరులను భంగపరచడానికి, ఇతరుల ఆలోచనల్లో మనము ప్రవేశము చేసుకోవడానికి, ఇతరుల కుటుంబాల్లో ఏం జరుగుతుందో చూసుకోవడానికి, వారు ఏం చేస్తున్నారు, అయ్యా వాడు ఏం చేస్తున్నాడు, వారి బిడ్డ ఏం చేస్తుంది, వీరి కొడుకు ఏం చేస్తున్నాడు, ఆమె మొగుడు ఏం చేస్తున్నాడు, ఈమె ఏం చీర కట్టుకున్నది, ఈమె ఎక్కడికి పోతుంది, ఏం నగలు కొనుక్కొచ్చుకున్నది, ఈ ఆలోచనలతోనే మానవుని యొక్క జీవితము
కొనసాగుతూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు చూసినటువంటి నీ సహోదరుణ్ణి నీవు ప్రేమించక నేను చూడనటువంటి దేవుని నేను ప్రేమిస్తున్నాను అని చెబితే నీవు ఖచ్చితంగా అబద్ధికుడవు అనేటటువంటి విషయము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి అబద్ధికులు మన మధ్యలో ఎవరైనా ఉంటే మీరు అబద్ధికుడు వారిని చెప్పకండి, కానీ వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. వారిలో మారు మనస్సు రావాలి. వారు కూడా అటువంటి ప్రేమలో కలిగి ఉండాలి. వారి సంఘములో క్రీస్తు బిడ్డలుగా కనబడుతూ వారు అబద్ధికులుగా ఉండి కడబూరం రోగినప్పుడు వారు మనతో కూడా ఎత్తబడనటువంటి స్థితిలో ఒకవేళ ఉంటే అది ఒకవేళ మన ప్రార్థన లేని అయి ఉంటుందేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విన్నటువంటి వాక్యము ఎల్లప్పుడూ కొట్టుకొని పోయేటటువంటిదిగా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకొరకనగా మనము ఎల్లప్పుడూ వినేటటువంటి వారముగానే ఉన్నాము, కానీ మనము బోధించే ఆ స్థితికి మనము ఎదగడం లేదు పిల్లరా. మనము ప్రకటించే స్థితికి మనము ఎదగడం లేదు. ఎందుకు అని అన్నారంటే మనము మన జీవితములలో ప్రేమను మనము అనుభవించడం లేదు. అసలు మన జీవితములలో మనల్ని మనమే ప్రేమించుకునేటటువంటి పరిస్థితులలో మనము లేము. మన ఎదుటి వారిని ఏ విధంగా ప్రేమించగలం పిల్లరా? ఒకసారి దేవుడు 2024 సంవత్సరాలు గడిచిపోయాయి కదా. యేసుక్రీస్తు ప్రభుల వారి వయసు ఎంత అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనవరి 1వ తేదీన మనం ఉన్నాం అనుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారి వయస్సు ఎంత అంటే ఏం చెప్తారు? ఈ వచ్చేటటువంటి జనవరి 1కి యేసుక్రీస్తు ప్రభుల వారి వయస్సు ఎంత? మొన్ననే క్రిస్మస్ చేసుకున్నాం కదా, జన్మదినము. మరి మీ జన్మదినాలు, మీ డేట్లు, మీకున్నటువంటి ఏజ్ అన్ని తెలుసు కదా. మరి దేవుని ఏజ్ ఎట్లా తెలియదు మీకు? ఎంత ఉంటుంది వయసు కదా. ఈ వినినటువంటి వాక్యం ఎక్కడ పోతుంది? దేవుడిచ్చిన మేధస్సు ఏం చేస్తుంది? మోషే రాస్తాడు కదా, నా దినముల సంఖ్య ఎంతైనది నాకు తెలుపుము, దాన్ని లెక్కించుట నాకు నేర్పుము అని అంటాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదినములు ఎప్పుడైనా లెక్కించారా? లెక్కించలేదా? ఒకసారి ఇంటికి పోయి లెక్కించండి. ఎంత ఉంటుంది? ఇంత కూడా అర్థం కాలేదా? జనవరి 1వ తేదీకి యేసుక్రీస్తు ప్రభువుల వారి వయస్సు 24 సంవత్సరాలు గతించి 25వ సంవత్సరము. అంతేనా? జనవరి 25 నుంచి జనవరి 1కి 8 దినములు. లూకా సువార్త మనము చదువుతూ ఉంటున్నప్పుడు ఆయన 8వ దినమున తమ కార్యములు నెరవేర్చుట కొరకు ఆయనను ఎక్కడికి తీసుకుని పోయారు? యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. అక్కడి నుంచి 8వ దినము నూతన సంవత్సరం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వయసు ఎంత? 2025 సంవత్సరాల 8 దినములు. ఇక్కడి నుంచి లెక్క పెట్టుకోండి. మనమే లెక్క పెట్టుకున్నాడు కాదు. దేవుడు అంటున్నాడు, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా దినములు లెక్కించుట నాకు నేర్పము అని మోషే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విన్నటువంటి వాక్యము విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండా ఉన్నట్లు జాగ్రత్త కలిగి ఉందాము. ఎందుకొరకనగా తాను చూచిన సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుని ఏ విధంగా ప్రేమించగలడు అని దేవుని వాక్యము మనల్ని ప్రశ్నిస్తూ, నీవు నీ సహోదరుని నీవు ప్రేమించని ఎడల నీవు అబద్ధికుడవు అని కరాఖండిగా లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ అబద్ధకునికి క్రీస్తు పరిమళ వాసన ఉండదు ప్రియులారా. ఏముంటది? అపవాది యొక్క వాసన వాని చుట్టూ ఉంటది. వాడు అంధకార సంబంధమైన క్రియలలో పాలివాడుగా ఉంటాడు, కనబడడానికి మాత్రము క్రైస్తవుడుగా ఉంటాడు. కాబట్టి వీటి నుండి మనము విడుదల పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక
మొదటి అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, ఆ. పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇంటి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. చాలమ్మా. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉందాం. జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉందాం. దేవుడు ఏమీ మనల్ని బలవంతము చేయడం లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటటువంటి ఒక ప్రధానమైన ఆజ్ఞ. ఎందుకో తెలుసా? నీ సహోదరుని నీవు ప్రేమించితేనే చూడనటువంటి దేవుడిని నీవు ప్రేమించగలవు. కాబట్టి ఇందులో ప్రధానమైన ఆజ్ఞ ఏంటిది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేటటువంటిదే ప్రధానమైన ఆజ్ఞ. నీవు ప్రేమించుతున్నావా? నీవు ఖచ్చితంగా నీవు దేవుని ప్రేమించేవాడవే. నీ సహోదరుని ప్రేమించకపోతే నీ దేవుని ప్రేమించవు, నీవు అబద్ధికుడవు అని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మనము మనుషుల భాషతోనూ దేవదూతల భాషలతోనూ మనము మాట్లాడను. మనము ప్రేమ లేని వాడమైతే మోగడి క్రంచును గనగనములాడు తాళమునై ఉందము. ప్రపంచించు కృపావరములన్నీ కలిగి మర్మరములన్నీ జ్ఞానమంతయు ఎరిగినను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను నేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను నేను ప్రేమ లేని వాడినైతే నాకు ఏమిటయ్యా ప్రయోజనము? ఏం ప్రయోజనము చెప్పండి? ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూయించును, ప్రేమ మత్సరపడదు, అది డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఇన్ని గుణాలు ప్రేమలో ఉన్నాయి. కాబట్టి ఇంతవరకు ఏదైనా జరిగితే జరిగిపోయింది. ఇంతవరకు ఒకవేళ మనము అబద్ధికులముగా ఉంటే జరిగిపోయిన దానిని వదిలేసి ఇప్పటి నుంచి సత్యములో, వెలుగులో, క్రీస్తులో నివసించడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.